ఇంటర్ పరీక్షల్లో ఫీజుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. ప్రాక్టికల్స్ లో అవకతవకలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. మాల్ ప్రాక్టీస్ చేసిన ఇంటర్ కాలేజీలు ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నిన్న ఒక్కరోజే 5 కాలేజీలు 35 మంది ఇన్విజిలేటర్స్ పై చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో 1 నిమిషం నిబంధన ఎత్తివేశామన్న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో విజయ్ ఫేస్ టు ఫేస్. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం బోర్డు కార్యాలయంలో ఉన్నాము. బోర్డు సీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకసారి చూడొచ్చు. మొత్తంగా కూడా ప్రాక్టికల్స్ జరుగుతున్న తీరును ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్ బోర్డు అధికారులు స్టాఫ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అసలు ప్రాక్టికల్కి సంబంధించి ఏ కాలేజీ ఎలా కండక్ట్ చేస్తుంది, ఎంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏ రకంగా ఉన్నారు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారో ఉదయం నుంచి ఈవినింగ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు కూడా మొత్తం మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సంబంధించి? 2 నుంచి స్టార్ట్ చేశారు, ఎలా ఉంది, ఎలా జరుగుతున్నాయి? ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 2కి మొదలయ్యాయి. మొత్తం మనకు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు 4 స్పెల్స్లో జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ స్పెల్లో మొత్తం కలిపి మనకు 968 సెంటర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి సుమారు 5,000 మంది సిబ్బంది మనం అలాట్ చేసాం. ఈ మొత్తం స్టాఫ్ కూడా డే 1 రిపోర్ట్ చేశారు. సుమారు 97% మంది విద్యార్థులు ఈ పరీక్షలు అపేర్ అయ్యారు. వారి మార్క్స్ పోస్టింగ్ కూడా కంప్లీట్ అయ్యాయి. దీనికి సంబంధించి మనం ఏదైతే మనం కంట్రోల్ రూమ్ చూస్తున్నామో సుమారు 100 మంది స్టాఫ్తో కంటిన్యూస్ ఈ ప్రక్రియని మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మానిటర్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మనం మానిటర్ చేసేది ఎగ్జామినేషన్ ప్రక్రియ సమయానికి మొదలైందా లేదా, ఎగ్జామినర్ వెళుతున్నారో ఆన్లైన్ క్యూపీ టైంకి డౌన్లోడ్ చేశారా లేదా, ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా వారు రెస్పాండ్ కావడం కోసం ఇక్కడ సన్నద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మనం ప్రతి సెంటర్లో డిపెండింగ్ ఆన్ సెంటర్ రిక్వైర్మెంట్ 2 ల్యాబ్స్ ఉన్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 4 కెమెరాస్ ప్లస్ కారిడార్స్లో ప్లస్ సిఎస్డి రూమ్లో అంటే ఆన్ యావరేజ్ 6 to 8 కెమెరాస్ మనం ప్లేస్ చేసాం. వీటిని కంట్రోల్ రూమ్లో ఉన్న సర్వర్ తోటి మన దాంట్లో అనుసంధానం చేసుకొని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ సిబ్బందికి మనం పూర్తిగా వివరాలు అంటే ఎవరు ఎగ్జామినర్, ఎవరు డెక్ కన్వీనర్, ఎవరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఎవరు సిట్టింగ్ స్క్వాడ్ అని పూర్తి వివరాలు వాళ్ళకి తెలియజేస్తాం. ఎట్ ది సేమ్ టైం ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ని ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు, ఏ టైంకి చేస్తున్నారో కూడా ఖచ్చితంగా అది మానిటర్ చేస్తున్నాం. దీనివల్ల ఈ ప్రణాళిక అనేది చాలా చక్కగా అవుతుంది, నిబద్ధత పెరుగుతుంది. సో నిన్న చాలా వరకు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కొంత కాలేజీలో అవకతవకలకు పాల్పడ్డారు, ఇన్విజిలేటర్స్ పాల్పడ్డారు అని కూడా వస్తుంది. సో ఏంది అసలు ఏం జరిగిందంటారు? ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారు అవకతవకలు పాల్పడ్డవారి మీద? దీనికి సంబంధించి కంటిన్యూస్గా మానిటర్ చేసేటప్పుడు కొన్ని సెంటర్స్లో మా నోటీస్లోకి వచ్చింది ఏవైతే ఉన్నాయో స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎగ్జామినర్స్ అలర్ట్ ఉండకపోవడం కానీ ఈ మేము నోటీస్ చేస్తాం. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎవరైతే ఉంటారో స్టేట్ టీమ్ ఎవరు ఉంటారో వారిని మనం ఆ ఫీల్డ్కి పంపించాం, అలర్ట్ చేస్తాం. ఎక్కడైతే తప్పులు జరిగాయో వారు మా నోటీస్లోకి వచ్చాయో ఇంకోసారి అది రిపీట్ కావద్దనే ఉద్దేశంతో ప్రక్రియ సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఆ ఎగ్జామినర్స్ అందరినీ కూడా ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ నుంచి మనం పక్కకు తప్పించడానికి మెయిన్ రీజన్ ఈ ప్రాసెస్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎక్కడైతే తప్పులు జరిగాయో అక్కడ ఇంకోసారి రిపీట్ పునరావృతం కాకుండా కరెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో చేశాం. దీనికి సంబంధించి కొన్ని సెంటర్స్లో ఎక్కడైతే మేము తప్పులు పెద్ద సంఖ్యలో నోటీస్ చేసామో ఆ 5 సెంటర్స్ కూడా తొలగించాం. ఆ స్టూడెంట్స్ని మనం నియరెస్ట్ సెంటర్స్కి ట్యాగ్ చేసాం. దీనివల్ల కొంత పిల్లలకు అసౌకర్యంకి గురైనా కూడా ఇది ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్, ఇది పారదర్శకంగా గొప్పగా నిర్వహించాలి అనే ఒక సదుద్దేశం సీఎం సార్ ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా దానికి అనుసరించి మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ టైం ఇట్లా ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి మానిటర్ చేయడం కానీ, ఇటు కాలేజీలో కానీ ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకోవడం కానీ, సో బయట కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా కోరుతున్నారు ఆ కాలేజీల పైన కఠిన చర్యలు తీసుకోవాలి, విద్యార్థుల ప్రాక్టికల్స్ వారి ర్యాంకులు అమ్ముకుంటున్నారని. దానిపైన ఎట్లా ఉండబోతుంది ఇంటర్ బోర్డ్ యాక్షన్? ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు ఎటువంటి కొత్త కెమెరాలను ఇన్స్టాల్ చేయలేదు. ప్రతి కళాశాలలో ఉన్నటువంటి కెమెరాస్ని మనం కంట్రోల్ రూమ్ ద్వారా అనుసంధానం చేసుకున్నాం. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మనం సుమారు 4 నెలల నుంచి మానిటర్ చేస్తున్నాము. అండ్ సెకండ్ హాఫ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే మా నోటీస్లోకి వచ్చిందో అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మాకు రిపోర్ట్స్ వచ్చాయో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆధారంగానే చర్యలు తీసుకున్నాం. ఎట్ ది సేమ్ టైం కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నాయి. ఇవాళ పొద్దు నుంచి ఎటువంటి ఇష్యూ అసలు నోటీసులో కూడా రాలేదు. అయినా సరే ఏవైతే మానిటరింగ్ ఉందో కంటిన్యూస్గా ఖచ్చితంగా మానిటర్ చేస్తాం. సో అంటే 25th నుంచి కూడా మెయిన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్స్ కానీ ఈ విషయాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈసారి 1 నిమిషం నిబంధన ఉండదనేది కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. ఏ నిర్ణయం ఉంది సార్ బోర్డు తరఫున? ఖచ్చితంగా పిల్లల్ని ఎగ్జామినేషన్కి పర్మిట్ చేస్తాం. కానీ మా రిక్వెస్ట్ పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి
టైంకి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎస్పెషలీ 40% ఆఫ్ ద స్టూడెంట్స్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ నుంచి అపేర్ అవుతారు. అండ్ ట్రాఫిక్ కన్స్ట్రెంట్స్ వల్ల కొన్నిసార్లు పిల్లలకు సమస్య అయ్యే అవకాశం ఉంది. దీనికోసం పిల్లలందరికీ రిక్వెస్ట్, ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయో హాల్ టికెట్స్ మీకు ముందుగానే తెలియజేస్తాం. మీ సెంటర్స్ని మీరు ముందుగానే సరి చూసుకోండి అండ్ ఎగ్జామినేషన్ కంటే ముందు వచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ నిజంగా ఇబ్బంది అయినట్టయితే ఫర్ ష్యూర్ బోర్డ్ విల్ బీ సపోర్టింగ్ దెమ్. హాల్ టికెట్స్ విషయంలో కొన్ని కాలేజీలు ఫీజు కట్టలేదని చెప్పి పిల్లలకు ఇవ్వలేదనే ఇష్యూ కూడా ఒకటి వస్తుంది. సో ఏమైనా యాక్షన్ ఉండబోతుంది? అంటే మనము లాస్ట్ ఇయర్ సీఎం సార్ చాలా పర్టికులర్ చెప్పారు, పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని. ఆ నిబంధన అనుగుణంగా మనం విద్యార్థులకు నేరుగా హాల్ టికెట్స్ వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పంపిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ప్రాక్టికల్స్ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ కూడా విద్యార్థులకు మనం నేరుగా పంపించాం. ఈసారి థియరీ ఎగ్జామ్స్ కూడా అదే ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మీ సేవతో కూడా టైప్ పెట్టుకుంటాం. కాబట్టి స్టూడెంట్ సెంట్రిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉన్న దాంట్లో సులువుగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో అది ఇంటర్ ప్రాక్టికల్కి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలతోని ఇక్కడ మానిటర్ చేస్తున్నామని చెప్పి ఏవైతే కొన్ని కాలేజీలు కొంతమంది ఇన్విజిలేటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య చెప్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని, విద్యార్థులు ఎక్కడ ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పి కూడా వారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.